త్వరలోనే మహిళలకు 2500 మహాలక్ష్మిలో అమలుకు మరో స్కీమ్ సిద్ధం ప్రారంభించేందుకు సర్కారు ఏర్పాట్లు ముసాయిదా గైడ్లైన్స్ రెడీ విధానపరమైనటువంటి నిర్ణయం కోసం వెయిటింగ్ ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ మహాలక్ష్మిలో భాగంగా ప్రతి మహిళ ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్క మహిళకి ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దానిపైన కూడా మరి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది. అతి కొద్ది రోజుల్లో కూడా ఈ 2500 రూపాయలు ప్రతి మహిళకు అన్నటువంటి దాన్ని కూడా మరి ఇచ్చేటువంటి సంబంధించినటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అయితే తెరలేపబోతుంది. మరి అది ఎప్పుడు ఇస్తారు ఏందనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మహాలక్ష్మిలో అమలుకు మరో స్కీమ్ సిద్ధం ప్రారంభించేందుకు సర్కారు ఏర్పాట్లు ముసాయిదా గైడ్లైన్స్ రెడీ విధానపరమైన నిర్ణయం కోసం వెయిటింగ్. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నింటిని అమలు చేసేందుకు ఆఫీసర్లు విధి విధానాలపై కసరత్తు చేస్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు. వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెల 2500 జమ చేస్తామని ప్రకటించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ స్కీమ్ను జూలై నుంచి ప్రారంభించినట్లు తెలిసింది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ త్వరలో ఈ స్కీమ్ ప్రారంభిస్తామని పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి విదితమే. ఇక మార్గదర్శకాలు కూడా రెడీ. ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెల 2500 జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబంలోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దరఖాస్తుదారు తెలంగాణ నివాసి అయి ఉండాలి. తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని అయి ఉండాలి. అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనాలకు పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు కుటుంబం సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటుంది. మొత్తానికి మనం చూసుకోవడం జరిగింది. 2500 రూపాయలు కావాలనుకున్నటువంటి మహిళలకు ఈ అర్హతలు కావాలి. ఏ అర్హతలు? ఒక్కో సంబంధించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకవేళ కనుక వాళ్ళ అమ్మకు పెన్షన్ వచ్చిన వృద్ధురాలు పెన్షన్ వస్తే ఆ కుటుంబంలో పెళ్లి కానీ ఒకవేళ కనుక యువతో లేకపోతే వితంతు సంబంధించిన పెన్షన్ వచ్చేటువంటి అమ్మ కనుక ఉన్నదనుకో, ఆ ఉన్నటువంటి కూతురు ఉన్నదనుకో 18 సంవత్సరాల నిండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆమెకు 18 సంవత్సరాలు నిండిన ఆమెకు రావు అనేది ఆ గైడ్లైన్స్లో పెట్టేటువంటి ఆస్కారం. అంటే ఆ కుటుంబంలో ఒక పెన్షన్ వస్తే 2500కి అనర్హురాలు. అంతేకాకుండా ఆమెకు మన పక్కన తెలంగాణలో ఆమె నివాసితురాలై ఉండాలి. తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అది సంబంధించినటువంటి ఐడెంటిటీ ఉండాలి. అంతేకాకుండా స్త్రీ యజమాని ఉండాలి. తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని ఉండాలి. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి 2 లక్షల కంటే తక్కువ ఆదాయం కూడా ఉండాలనేది కూడా ఈ నియమ నిబంధనలు కూడా ఉండేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇక ముఖ్యమంత్రి డిసిజన్ కోసం వెయిటింగ్. ఈ స్కీమ్పై సీఎం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉంది. సమాజంలో మహిళలకు సాధికారిత ప్రోత్సాహం అందించడమే మహాలక్ష్మి పథకం లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది. స్త్రీని శక్తిమంతం చేయడం కాకుండా వారిని ఆర్థికంగా స్వతంత్రం చేయడం ద్వారా వారి జీవన నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాయనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడంలో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం తద్వారా పేదరికాన్ని తగ్గించుకోవచ్చనే ఆలోచన ఈ పథకంలో కాంగ్రెస్ సర్కారు అంకురార్పణ చేసింది అనేది. సరే, మొత్తానికి అయితే ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 2500 రూపాయల సంబంధించినటువంటి హామీ నెరవేరుస్తారేమో కాదనట్లేమో. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో రైతు బంధు, రైతు భరోసా, మిగతా ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఏదైందో ఈ సంబంధించినటువంటి వ్యవహారాలకే నిధులు సమకూర్చట్లేదు. ఈ నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం అంతా కూడా తలబట్టుకుంటా ఉంది. ఎట్లా తీసుకురావాలో డబ్బులు అన్నటువంటి దానిపైన మల్లగుల్లాలు పడతా ఉన్నది. ఇక ఇదే నేపథ్యంలో రేపో మాపో వచ్చే నెల 15వ తారీఖులో మరి ఈ పథకం అయితే అమలయ్యేటువంటి ఆస్కారం కనబడతలేదు. కేవలం మరి వీటిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది, కానీ అమలు మాత్రం ఇప్పుడైతే అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు.